ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 2025 జనవరి 13 నుంచి 15 వరకు జరిగింది. చూశారు కదా, పేరైడ్ గ్రౌండ్స్లో కైట్ ఫెస్టివల్ ఎంత చక్కగా జరుగుతుందో. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు 13, 14, 15 తారీఖుల్లో ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మనకి అద్భుతంగా ఈ కైట్ ఫెస్టివల్ని ఏర్పాటు చేశారు. లక్షలాది మంది జనం మొత్తం తెలంగాణ మారుమూల ప్రాంతాల నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్, ఎక్కడెక్కడి నుంచో దేశంలోని ఎన్నో ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ వాళ్ళే కాకుండా మన దేశం వాళ్ళే కాకుండా విదేశీయులు కూడా ఎంతోమంది ఈ కైట్ ఫెస్టివల్లో, విదేశీయులు ఫారిన్ నుంచి, అంటే ఈ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రాంతాల నుంచి, మారుమూల దేశాల నుంచి కూడా వచ్చి ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు. రకరకాల కైట్స్ చూశారు కదా, అక్కడ చూస్తే మీరు మెట్రో ఆకారంలో ఒక కైట్ ఉంది. అలాగే ఇక్కడ రకరకాల షేపుల్లో కైట్స్ ఉన్నాయి. డ్రాగన్, ఫిష్, అలా ఒకటేంటి రకరకాలు. సముద్ర గర్భంలో ఉండే జీవరాశుల ఆకారాలు, పిల్లలు ఆడుకునే బొమ్మల ఆకారాలు, ఇంకా అక్కడ చూస్తే టైరు. సో ఇటువంటి అవకాశాలని మనం ఎప్పుడైనా సరే అరుదుగా వస్తాయి, సద్వినియోగపరచుకోవాలి. ముందు ఎప్పుడైనా ఇలాంటి కైట్ ఫెస్టివల్స్ కనుక మీ ఏరియాలో జరుగుతుంటే తప్పకుండా వెళ్ళండి. మీరు చాలా ఆనందిస్తారు, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. పత్రికల ద్వారా, మీడియా ద్వారా ప్రచారం జరగడం వల్ల ఈసారి ఈ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్కి ప్రజలు తండోపతండాలుగా అద్భుతంగా విశేష సంఖ్యలో ఇది చూడటానికి తరలి వస్తున్నారు. ఆహా, ఇక్కడి నుంచి వ్యూ ఎంత బాగుందో చూసారా? ఎన్నో గాలిపటాలు. అక్కడ దూరంగా కనిపిస్తోంది నక్షత్రంలాగా ఒక గాలిపటం. ఇక్కడ ఉచిత త్రాగునీరు, అలాగే గ్రౌండ్ బయట మొబైల్ టాయిలెట్ బస్సులను కూడా రెడీగా ఏర్పాటు చేసి పెట్టారు నిర్వాహకులు. విశాలమైన కార్ పార్కింగ్, అలాగే మోటార్ సైకిల్ పార్కింగ్ను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా రక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి ఎవరికీ ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో ఈరోజు పెరేడ్ గ్రౌండ్స్ క్రిక్కిరిసిపోయింది, కోలాహలంగా మారిపోయింది. ఇక్కడ చూడండి, ఒకే దారానికి రకరకాల రంగుల్లో ఉన్న గాలిపటాలు తగిలించి ఎగరేశారు. చూడండి, విదేశీయులు కూడా ఎంత ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో. ఇక్కడికి వచ్చిన వారిని, ముఖ్యంగా పిల్లల్ని ఉత్తేజపరచడానికి ఇక్కడ వాళ్ళు గాలి బుడగలు ఎలా ఎగరేస్తున్నారో చూడండి. రకరకాల రంగుల్లో అవి గాలిలో ఎగురుతూ ఉంటే వీళ్ళందరూ భలే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, ఈ దృశ్యం ఎంత మనోరంజకంగా ఉందో. వారు కూడా చూడండి, చక్కగా వచ్చిన వారితో అలా గాలి బుడగలు ఎగరేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఎంత చక్కగా వారు ఎంజాయ్ చేస్తున్నారు, వచ్చిన జనం ఎంజాయ్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి ఫెస్టివల్స్ అనేవి చక్కగా అప్పుడప్పుడు ఏర్పాటు చేస్తూ ఉండాలి, జనం చూస్తూ ఉండాలి. కేవలం హైదరాబాదు, సికింద్రాబాదు లాంటి నగరాల్లోనే కాకుండా ఇంకా కొన్ని ముఖ్య పట్టణాల్లో కూడా ఇవి ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంత వాసులకు కూడా ఇటువంటివి చూసే భాగ్యం కలుగుతుంది. మనం చాలాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉండిపోయాం. ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 2025లో ఇంకా చూడవలసిన భాగాలు చాలా ఉన్నాయి. మనం ఇంకా ముందుకు వెళితే అక్కడ బ్రహ్మాండమైన మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతోంది. అలాగే హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఉంది. అలాగే ఇక్కడికి వచ్చిన జనరల్ పబ్లిక్ కూడా
కొంత స్థలాన్ని ఫ్రీ కైట్ జోన్ లాగా ఏర్పాటు చేసి అక్కడ కైట్స్ ఎగరేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఫుడ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అక్కడ మనకి దూరంగా కనిపిస్తున్న ఆ వైట్ టెంట్ లోపల ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ 2025 కూడా జరుగుతోంది. అక్కడ మనకు కనిపిస్తున్న చిన్న చిన్న వైట్ టెంట్స్ అన్నీ కూడా ఫుడ్ రెస్టారెంట్స్. ఈ దృశ్యం చూడండి ఎంత ముచ్చటగా ఉందో. ఈ గ్రౌండ్లో ఈరోజు ఇక్కడ ఎగరేస్తున్న గాలిపటాల్లో ద మోస్ట్ అట్రాక్టివ్ గాలిపటం నాకు అనిపిస్తుంది ఏంటంటే మెట్రో షేప్ గాలిపటం. చూడండి, చిన్ని చిన్ని వ్యాపారస్తులకు కూడా ఈ కార్యక్రమం అనేది ఎంతో ఉపయోగపడింది. వారికి వారి ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఎంతో ఆసరాగా నిలిచింది. ఇంకో పక్కన బ్రహ్మాండంగా ఆ స్టేజీ మీద కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. సూపర్. ఒకసారి గట్టిగా చెప్పండి. వాళ్ళకి పల్సర్ బైక్ కావాలంటే ఒకసారి పల్సర్ బైక్.
దయచేసి వాళ్ళ పేరెంట్స్ నెంబర్ అయినా చెప్పగలుగుతారు కాబట్టి వాళ్ళ పక్కన కనబడితే కొంచెం వాళ్ళ ఇక్కడ దాదాపు చిన్ని టెంట్స్ 40 దాకా ఏర్పాటు చేసి వాట్లలో చిరుతిళ్ళ దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, అలాగే సాంప్రదాయ రుచులు, ఆధునిక రుచులు, అన్ని రకాల స్నాక్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచి అమ్ముతున్నారు. అలాగే ఇక్కడ విశాలమైన ఈ ప్రాంగణంలో చక్కగా టేబుల్స్, కుర్చీలు ఏర్పాటు చేశారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఏదేమైనప్పటికీ ఇక్కడికి వచ్చిన పెద్దలు, పిల్లలు కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇక ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ ఈ టెంట్ లోపల జరుగుతోంది, చూద్దాం పదండి. కొన్ని వందల దుకాణాలు, పెద్ద ప్రాంగణం, కొన్ని వేల మంది జనం. పేరుకి స్వీట్ ఫెస్టివల్ అన్న మాటే కానీ ఇక్కడ రకరకాల ఉత్పత్తులు, ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా భారతదేశం అంతటా, భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి మూలలోనూ ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. A to Z. ఇక ఈ ఎగ్జిబిషన్ తిలకిస్తే భారతదేశాన్ని చుట్టి వచ్చినట్టే అనుకోండి. ఒకే ప్రాంగణంలో నిజంగా ఇన్ని ఉత్పత్తులు పెట్టి ఇంతమందికి ఇలా ఒక కార్యక్రమంలో ఎగ్జిబిట్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం, మెచ్చుకోదగ్గ కార్యక్రమం. నిజంగా ఈ విషయంలో నిర్వాహకులకి మనం అభినందనలు తెలపవలసిందే. ఆహా ఏమి రుచి తినరా మై మరచి అన్నట్టుగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఆహార పదార్థాలని చక్కగా కేవలం చూడటమే కాకుండా కొని తిని రుచి చూసి చక్కగా ఆస్వాదించి మరీ వెళుతున్నారు. భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు సంబంధించిన అన్ని ఆహార పదార్థాల రుచులను ఒకే గొడుగు కిందకి చేర్చి ఇక్కడ ఉంచడం, అలాగే ప్రజలు కూడా తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి ఈ రుచులను ఆస్వాదించడం రియల్లీ ఇట్ ఈస్ అప్రిషియబుల్ అండ్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. అద్భుతమైన ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. ఇక్కడ జనం చూస్తుంటే ఈ రోజున ఎంత కోలాహలంగా ఉందంటే, ఓ పక్క స్టేజ్ మీద బ్రహ్మాండంగా ఆటలు, పాటలు, డ్యాన్సు, మన కల్చరల్కి సంబంధించిన ఆటపాటలు జరుగుతున్నాయి.
అలాగే తెలంగాణ జానపద సంబంధించిన గీతాలు, అలాగే మన భారతీయ సాంప్రదాయానికి సంబంధించిన కూచిపూడి, భరతనాట్యం ఇలాంటి ప్రోగ్రామ్స్, సంగీతపరమైన అన్ని ప్రోగ్రామ్స్ అక్కడ జరుగుతున్నాయి. అదో పక్క ఇక్కడ ఓపెన్గా వచ్చిన జనాలు చక్కగా కైట్స్ ఎగరేసుకోవడానికి కొంత స్థలాన్ని కేటాయించారు. అలాగే ఇంటర్నేషనల్గా వచ్చిన వాళ్ళకి, అలాగే ఈ కైట్స్లో ఎగరేయడంలో ప్రొఫెషనల్స్కి అక్కడ సపరేట్గా ఒక ప్లేస్ ఏర్పాటు చేశారు. తర్వాత కొన్ని వందల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. 100 ఫుడ్ స్టాల్స్. ఇటువంటి అకేషన్స్ని ప్లీజ్ డోంట్ మిస్ ఇన్ ఫ్యూచర్. ఈరోజు హైదరాబాద్లోని సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్న పెరేడ్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 2025కి వచ్చి చాలా ఎంజాయ్ చేసాం. కనీసం 3-4 గంటలు స్పెండ్ చేసినా కూడా టైం సరిపోలేదు.